అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. 2 నోటిఫికేషన్లు ఉన్నాయి. మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే 2 నోటిఫికేషన్లు కూడా మీకైతే విజిబుల్ అవుతాయి. సో ఎండ్ వరకు చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది పల్నాడు డిస్టిక్ సంబంధించిన నోటిఫికేషను. రిమైనింగ్ జిల్లా క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక మీ జిల్లా నోటిఫికేషన్ పడినప్పుడు కూడా నేనైతే మీకైతే తెలియజేస్తానండి. ఇవన్నీ కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించినవి. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి, మేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదండి. ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, నర్సరావుపేటలో మీరు పల్నాడు జిల్లాలో ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలండి. డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చండి మీరు. సో ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ నర్సరావుపేటలో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే మాచర్లలో కొత్తగా ఏర్పాటయ్యే వన్ స్టాప్ సెంటర్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది నర్సరావుపేటకి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. 25 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ పోస్ట్ నేము, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఎంత, క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు చూడండి. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఒక వేకెన్సీ కాంట్రాక్ట్ బేసిస్. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ అని ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయి. 19,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. అలాగే దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్, డిగ్రీ, బిఏ, బిఎస్సి, బీకామ్, బీఈ, బీటెక్ ఎనీ గ్రాడ్యుయేట్ ఉండి డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ లేదా ఐటీ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి 13,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. దీనికి లిటరేట్ అంటే చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలండి అంతే. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అడగలేదు. ఒకవేళ హై స్కూల్ ఎవరైనా పాస్ అయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే దీనికి సంబంధించి మల్టీపర్పస్ వర్క్ లేదా కుక్కు సంబంధించి ఏమన్నా నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సెక్యూరిటీ గార్డు, నైట్ గార్డు ఒక వేకెన్సీ ఉందండి. 15,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. దీనికి కూడా ఎటువంటి క్వాలిఫికేషన్ ఇవ్వలేదు. అయితే 2 ఇయర్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సెక్యూరిటీగా వర్క్ చేసిన, పర్సనల్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక మీరు అప్లై చేసేసుకోవచ్చండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా, https:/palnadu.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్, అప్లికేషన్ కూడా పెట్టడం జరిగిందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అది ప్రింట్ తీసేసుకుని మీరు అయితే ఫిల్ చేసేయండి. గెజిటెడ్ ఆఫీసర్తో అవన్నీ కూడా సైన్ పెట్టించాలి. మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 10th అవ్వచ్చు, లేదా డిగ్రీ అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, ఏవైనా కానీ ఆ జిరాక్స్లు అన్నిటి మీద కూడా మీరు గెజిటెడ్ అటెస్టేషన్ చేయించాలి. అలాగే అప్లికేషన్ మీద మీరు ఫోటో అంటిస్తారు కదా, ఆ ఫోటో మీద కూడా గెజిటెడ్ అటెస్టేషన్ చేయించాలండి. మీరు క్యాస్ట్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అపాయింట్మెంట్ లెటర్స్ ఏమైనా జిరాక్స్లు ఏముంటే అవన్నీ జిరాక్స్లు తీసేసి అవన్నీ కూడా గెజిటెడ్ అటెస్టేషన్ అయితే చేయించాలండి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందండి. ఆ ఇంటర్వ్యూలో మాత్రం ఒరిజినల్స్ చూపించాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మీరు జిరాక్స్లే సబ్మిట్ చేయాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచే నోటిఫికేషన్ వచ్చింది. ఇది కూడా పల్నాడు జిల్లాకు సంబంధించే. అయితే ఇక్కడ మాచర్లలో వన్ స్టాప్ సెంటర్కి సంబంధించి ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే. అది కూడా 25 to 42 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్కి నాట్ ఎలిజిబిలిటీ, ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే, అంటే మహిళలు మాత్రమే అప్లై చేయాలి. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ వచ్చి ఒక వేకెన్సీ ఉంది. 34,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. దీనికి మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ అండి. పీజీలో లా కానీ, సోషల్ వర్క్ కానీ, సోషియాలజీ కానీ, సోషల్ సైన్స్ కానీ, సైకాలజీ ఈ సబ్జెక్టులు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒకటి అడిగారండి. ఈ 5 ఇయర్స్లో కౌన్సిలింగ్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అలాగే కేసు వర్కర్కి సంబంధించి చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్లో 19,500 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. దీనికి కూడా మాస్టర్స్ డిగ్రీ అండి, పీజీ అడిగారు. అది కూడా లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ చదువు ఉండాలి. దాంతోపాటు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. సో ఈ 5 ఇయర్స్లో 1 ఇయర్ అనేది కౌన్సిలింగ్లో ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి ఎక్స్పీరియన్స్. పారా లీగల్ పర్సనల్ లేదా లాయర్ ఒక వేకెన్సీ ఉందండి. 20,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. దీనికి డిగ్రీ చదివి ఉండాలండి, లా లేదా దాంతోపాటుగా లా ట్రైనింగ్ లేదా నాలెడ్జ్ అయితే ఉండాలి లాస్కి సంబంధించి. అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. 2 ఇయర్స్ లిటిగేషన్ ఎక్స్పీరియన్స్ అడిగారు ఈ 3 ఇయర్స్లో.
పారామెడికల్ పర్సనల్స్ ఒక వేకెన్సీ ఉంది, కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, 19,000 మంత్లీ శాలరీకి రావడం జరుగుతుంది. దీనికి ప్రొఫెషనల్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ పారామెడిక్స్ అయితే చదువు ఉండాలి. దాంతోపాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. సైకో సోషల్ కౌన్సిలర్ దీనికి ఒక వేకెన్సీ ఉంది, కాంట్రాక్ట్ బేసిస్ 20,000 మంత్లీ శాలరీ, డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా న్యూరో సైన్స్ అయితే చదివి ఉండాలి. విత్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హెల్త్ సెక్టర్ అయితే ఉండాలండి. అంటే ఏఎన్ఎం జిఎన్ఎం ఇలా కోర్సులు చదివిన వాళ్ళు ఉంటారు కదా, హెల్త్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్లో చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. దీంతోపాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఆఫీస్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది, 19,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. దీనికి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఎనీ డిగ్రీ చదువుకుని మీకు కంప్యూటర్స్లో కానీ ఐటీలో కానీ డిప్లొమా అయితే ఉండాలండి. 3 years ఎక్స్పీరియన్స్ అడిగారండి. మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ దీనికి 3 వేకెన్సీస్ ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 13,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. లిటరేట్ అంటే చదువు వచ్చి ఉండాలండి, చదవడం రాయడం మాట్లాడడం ఇలా వస్తే సరిపోతుంది. హై స్కూల్ పాస్ అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. రిలవెంట్ డొమైన్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారండి. సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిస్ 15,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. సెక్యూరిటీ పర్సనల్గా 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. palnadu.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ కూడా పెట్టడం జరిగింది. గెస్టెడ్ అటెస్టేషన్ చేయించాలి. మీ డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలన్నీ కూడా గెస్టెడ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి ఫోటో మీద కూడా గెస్టెడ్ అటెస్టేషన్ చేయించేసి మీరు 19/2/2026 నుంచి 26/2/2026 మధ్యలో మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చండి. లాస్ట్ డేట్ వచ్చి 2 నోటిఫికేషన్కి 26వ తారీఖు ఫిబ్రవరి 26వ తారీఖు ఇవ్వడం జరిగింది కాబట్టి ఫిబ్రవరి 26 లోపు మీరైతే సబ్మిట్ చేయాలండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందండి. సో అప్లికేషన్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరైతే డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసేసుకోండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.